ఈరోజు అన్యాయంగా అక్రమంగా హరీష్ రావు పిలవడం జరిగింది. హరీష్ రావు పైన ఎలాంటి కూడా కేసులు లేవు. గతంలో లోపల హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఫోన్ టాపింగ్ లో హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదు, అసలు ఫోన్ టాపింగ్ జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టడం జరిగింది. ఈ రోజు హరీష్ రావు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అనేకమైన దురాగతాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం వద్ద కూడా పోలీసులు మీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వాళ్ళ పనే అది. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని గొంతు నొక్కాలి, హరీష్ రావుని గొంతు నొక్కాలి, కేటీఆర్ ని గొంతు నొక్కాలి. చేయడం అదే పని. ప్రజలు నీకు పట్టం కట్టిరు పరిపాలన చేయమని, ఎక్కడ కూడా పరిపాలన చేయకుండా ఈరోజు అన్యాయంగా అక్రమంగా హరీష్ రావు గొంతెత్తి మాట్లాడితే ఒకటే చెప్తున్నాం, హరీష్ రావు మీద ఎలాంటి కేసు లేదు, హరీష్ రావుకి ఎలాంటి సంబంధాలు లేవు. హరీష్ రావు నిత్యం ప్రజల మనిషి, ప్రజల గురించి పోరాటం చేసి ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ మీరు యూరియా ఇస్తలేరు, యూరియా ఎందుకు ఇస్తలేరని ప్రజల గురించి రైతుల గురించి పోరాటం చేస్తే ఈ హరీష్ రావును గొంతు ఎట్లా నొక్కాలి, వాళ్ళని ఏ విధంగా ఆపాలి? సూర్యుడు మీద ఉమ్మేసే అవుతుందా? దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి మంచి నాయకుని హరీష్ రావును అన్యాయంగా అక్రంగా ఈరోజు పోలీస్ స్టేషన్ పిలవటం చాలా దారుణం, అన్యాయం. యావత్ తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తున్నారు. మేము ఒకటే అంటున్నాం, మేము ఉద్యమంలోకి వచ్చినాం, మాకు ఉద్యమంలో పడ్డ కేసులు అరెస్టులు కొత్త కావు. మేము పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర హరీష్ రావుకు మద్దతుగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా పోలీసులు అడ్డుకున్నారు, రోడ్డు మీదనే బండ్లు ఆపేశారు. ఈరోజు నేను మాజీ SC/ST కమిషన్ చైర్మన్గా చేసిన. ఇలా మా కార్యకర్తలను అడ్డుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న 5,000 మంది పోలీసులను ఈ ఒక్క కార్యక్రమానికి వాడుకున్నది. మేమేమనలే, మేము నిజాయితీగా మీరు ఈ కాంగ్రెస్ పార్టీ 9 గంటలకు 9:15కు నోటీసులు ఇస్తే కూడా, రాత్రి 9 గంటలకు నోటీసులు ఇస్తే కూడా పొద్దున 11 గంటలకు నిజాయితీగా అటెండ్ అయినాం. మీ లెక్క దొంగలం కాదు, మేము దోపిడీదారులం కాదు, మేము అవినీతి చేసేటోళ్ళం కాదు, అక్రమాలు చేసేటోళ్ళం కాదు, మీలాగా వాటాలు పంచుకునేటోళ్ళం కాదు, మేము పూటకో వేసేటోళ్ళ పార్టీ కాదు. మాది నిజాయితీగా నిక్కచ్చిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏర్పడ్డటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ. డెఫినెట్గా మా నాయకుడు తెలంగాణ కోసం పార్టీ పెట్టిండు, తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు, 16 డిక్లరేషన్లు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యం ఇస్తా అన్నాడు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూని చేస్తూ ఉన్నాడు. భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ 15, 16ను తుంగలో దొక్కుతూ ఉన్నాడు. స్వేచ్ఛ లేదు, ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఉన్నది, మీడియా హక్కులను కాలరాస్తూ ఉన్నారు. మీ బామ్మరిదికి సృజన్ రెడ్డికి టెండర్ ఇవ్వడానికి కోసం మా జర్నలిస్టులను అన్యాయంగా అక్రమంగా రాత్రిపూట అరెస్టులు చేసి జైల్లో పెట్టేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. పండుగ పూట వాటిని ప్రశ్నించినందుకు మీ బట్టి విక్రమార్కకు వాటా కావాలి, మీ బామ్మరిదికి వాటా కావాలి, మీ కోమటిరెడ్డికి వాటా కావాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాటా కావాలి, సీతక్కకు వాటాలు కావాలి. వాటాలు పంచుకొని మూటలు పంచుకోవడానికి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిండ్రా? మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారా? ఆ ప్రశ్నించినందుకేనా మా హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన అక్రమంగా కేసులు పెట్టి సిట్టుల పేరు మీద, కమిషన్ల పేరు మీద CBI ఎంక్వైరీలు వేయడం? ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలు ఏమైనా మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు గతంలో ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలప్పుడు కేటీఆర్కు సంబంధించిన ఈ కార్ రేసు తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా తెరపైకి తీసుకొస్తారంటే హరీష్ రావు మాట్లాడతారు. 2024 ఎన్నికల నుంచి ఏదో ఒక డ్రామా, కమిషన్లు వేసిండ్రు, ఎంక్వైరీలు వేసిండ్రు, సిట్టులు వేసిండ్రు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా కేటీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు. మున్సిపల్ ఎన్నికల్లోనేమో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఇలా రాజకీయ డ్రామా నడుపుతున్నారు. మీరు సర్కారు నడుపుమంటే కాంగ్రెస్ పార్టీ సర్కస్ నడుపుతూ ఉన్నది నోటీసులు ఇచ్చి. ఇలా మీ నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భయపడుతుందా? కేసీఆర్ గారు తయారు చేసినటువంటి సైనికులు భయపడతారా? డెఫినెట్గా మీ తాటాకు చప్పుళ్లకు, కాంగ్రెస్ పార్టీ చాటాకు తప్పుళ్లకు
మీరు ఇస్తున్నటువంటి నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణి నాయకత్వం ఎవరు కూడా భయపడరు. సమైక్యవాదులను మేము ఎదిరించి పోరాడి 14 సంవత్సరాలు తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ కార్యకర్తల పార్టీ మాది. మీలాగా దొంగల పాట, కమిషన్ల పాట, కాంట్రాక్టర్ల పాట, టెండర్ల పాట, దోపిడి పాట, అవినీతి పార్టీ మీది. ఏ శాఖలో లేదు మీకు కుంభకోణాలు. ప్రతి శాఖలో కుంభకోణం జరిగిందని హరీష్ రావు గారు మా పార్టీ ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన 26 పోలీస్ స్టేషన్లలో కేసులు అయినాయి. అయినా మేము ప్రజల తరపున మాట్లాడడం ఆపినమా? హిల్ టాప్లో 5 లక్షల కుంభకోణం జరిగింది. ల్యాండ్ మాఫియాలో 50,000 కోట్ల కుంభకోణం జరిగింది. కురుకుల స్టూడెంట్లకు ఇచ్చేటువంటి బంకర్ బెడ్లలో కూడా స్కామ్ చేసినటువంటి నీచమైన ప్రభుత్వం. సివిల్ సప్లైలో స్కామ్ జరిగింది, ఫ్లై యాష్లో స్కామ్ జరిగింది, రవాణా శాఖలో స్కామ్ జరిగింది. ఎన్ని స్కాములు జరిగినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఈ స్కాముల గురించి మాట్లాడుతున్నందుకు మా నాయకుల పైన కేసులు పెడతారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎంత నిర్బంధం పెట్టినా డెఫినెట్గా ప్రజల పక్షాన పుట్టినటువంటి పార్టీ, ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజల కోసమే ఈ పార్టీ నిలబడుతుంది. మీ కలబడుతుంది. మీ పార్టీ అవినీతిని, అరాచకాన్ని, అక్రమాలను ఎప్పటికప్పుడు అసెంబ్లీ బయట ఎండగడతాం, నిలదీస్తాం. ప్రజల పక్షాన కొట్లాడేటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు కేసులతోని, అక్రమ నిర్బంధాలతోని, అరెస్టులతోని, సిట్టులతోని మమ్మల్ని నిర్బంధించలేరు, నిలువరించలేరు. ఖబర్దార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి కోసం టెండర్ ఇచ్చిండ్రని హరీష్ రావు గారు నిన్న 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. 11 గంటలకు చెప్పగానే అన్న తప్పదన్న 6 గ్యారంటీలు మీ ప్రభుత్వం ఇస్తుంది అన్నది. 7వ గ్యారంటీ కింద మేము ప్రజాస్వామ్యం ఇస్తామన్నారు. మరి ప్రజాస్వామ్యం ఉన్నదా అని అడుగుతా ఉన్నాం. 6 గ్యారంటీల అమలు గురించి మాట్లాడుతున్నందుకే కదా, 420 హామీల గురించి మాట్లాడుతున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు ఇలా అక్రమంగా కేసులు పెట్టి సిట్ల పేరు మీద, కమిషన్ల పేరు మీద ఎంక్వైరీలు వేసి మా పార్టీని, నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ 2 సంవత్సరాలలో 25 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం పని చేయలేదు. కేవలం కమిషన్ల పేరిట, ఎంక్వైరీల పేరిట, సిట్ పేరిట ఎంక్వైరీలు వేసి ఇలా మా పార్టీని అంతా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మొన్న పంచాయతీ ఎన్నికలనేమో కేటీఆర్కి నోటీసులు ఇచ్చిండు, ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఏమో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిండు. ఇలా మేము ఏం అడుగుతున్నాం? ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రులు కుంభకోణం చేస్తుండ్రు, మీరు అవినీతి చేస్తుండ్రు. మీకు పరిపాలించమని అధికారం ఇస్తే మీరు ఎందుకు వాటాలు పంచుకుంటున్నారని అడుగుతున్నాం. అది తప్ప తెలంగాణ ఆస్తిని దొంగలు పడ్డట్టు దోసుకొని తింటున్నారని అడుగుతున్నాం మేము. అది తప్ప హరీష్ రావు గారు ఏం అడిగిండ్రు? ఇలా నైనీ బ్లాక్లో కోల్ మైన్లో అవినీతి జరిగింది. ఇలా బట్టి విక్రమార్క గారు ఒక పక్క, ఏంది రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది ఒక పక్క, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముని కావాలని ఒక పక్క. ఇలా ఆస్తి పంపకాలు కదా, తెలంగాణ ఆస్తిని దోసుకోవడానికి మీరు వాటాలు పంచుకుంటుంటే అన్ని పేపర్లలో వచ్చింది, అన్ని టీవీలలో వచ్చింది. దాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పినాం. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉలికెక్కువ అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది చెప్తే ఉలికెందుకు? 11 గంటల ప్రెస్ మీట్ పెడితే రాత్రి 9:15కు నోటీసులు ఇస్తారు. అయినా మేము నిజాయితీగా ప్రజాస్వామ్యం మీద గౌరవంతో, ఇలా చట్టాల మీద గౌరవంతో, న్యాయ వ్యవస్థల మీద గౌరవంతో 9:30కు నోటీసులు ఇస్తే 11 గంటలకు అటెండ్ అయినాం. మమ్మలను అరెస్ట్ చేయడానికి, అరెస్ట్ ఎందుకు? మేమే దిల్దారుగా ప్రజాస్వామ్యం మీద గౌరవంతో, చట్టాల మీద గౌరవంతో మేమే వస్తుంటే మమ్మల్ని ఎందుకు అరెస్టు? తెలంగాణ భవన్లో కార్యకర్తలు అడ్డుకుంటారు, మేము వస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటారు. ఈ రాష్ట్రంలో ఈ హరీష్ రావు గారి కోసం ఇలా ఈ ప్రోగ్రాంలో 5,000 మంది పోలీసులు వాడినరండి. లా అండ్ ఆర్డర్ ఒక పక్క కంట్రోల్ తప్పింది, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలా ఎక్కడికక్కడ రోడ్ల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి పెట్టాల్సినటువంటి దృష్టి మా మీద ఎందుకు పెడుతూ ఉన్నారు? ఇలా జర్నలిస్టులు అంటే గౌరవం లేదు, ఇలా మీకు మహిళలు అంటే గౌరవం లేదు. ఎందుకు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు? మీరు ఎన్ని కుట్రలు చేసినా ఇలా కేవలం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు, మీ అవినీతి బండారం బయట పెడుతున్నందుకు, 6 గ్యారంటీలు అమలైతే లేవని ప్రశ్నిస్తున్నందుకు, ఇలా 420 హామీలు అమలైతే లేవని అడుగుతున్నందుకు మా మీదే కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధాలు పెట్టినా ప్రజల సంక్షేమం కోసం పుట్టినటువంటి పార్టీ, ప్రజల
తెలంగాణ రాష్ట్రాల ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ డెఫినెట్గా ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల కోసమే నిలబడతాం. బీఆర్ఎస్ హయాంలో అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదా? ఫోన్ ట్యాపింగ్ చేసిందో జరగలేదో పోలీసు వాళ్ళు మీ హయాంలో ఉన్నారు కదా, దానికి ఒక దాని హయాంలో నిజంగా జరగలేదని ముఖ్యమంత్రి చెప్పింది కదా. సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చెప్పింది? హరీష్ రావు గారిని పిలవద్దు విచారణకు అని చెప్పింది కదా. పోలీస్ ట్యాపింగ్ జరగదని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాక ఇదంతా ఏంది డ్రామా? ఇదంతా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామా. అన్న ఏడికెళ్ళి వచ్చారు మీరు? మేము ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ వచ్చామమ్మా. ఇది ఏట్ల రాయి తిన్నాడు గూట్ల రాయి తీసినట్టు ఎప్పుడైతే ఎలక్షన్ ఉంటాయో అప్పుడు మాత్రమే ఇది ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి తీసుకొచ్చి హరాస్మెంట్ చేస్తుండ్రు. ఏంటంటే ఒక మంచి మూమెంట్ పోతున్న టైంలో ఏదో బదలాం చేయాలి పార్టీని అని చెప్పేసి తీసుకొచ్చి నానా హడావిడి చేసి నానా గందరగోళం చేసి ఏదో భయభ్రాంతులకు గురి చేసి క్యాడర్ని కూడా ఆందోళనకు గురి చేసి ఏదో చేసేద్దాం ఏదో వేక్ చేద్దామనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ప్రజలు ఎవరు నమ్ముతలేరు. ఇది ఇప్పుడు ఏంది 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి ఏం చేయండి. ఇప్పుడు ఇదన్నీ పిచ్చి పిచ్చి ఆదాలు చేసి ఉన్న ఏమైతే ఇచ్చారో కమిట్మెంట్స్ ఏమైతే ఇచ్చారో ఆ పథకాలు ఒక పథకం కూడా అమలు చేయలేదు. 4,000 రూపాయలు అన్నారు, పెన్షన్ అన్నారు, అదేవిధంగా రైతు బంధువు పోయింది, అదే రైతు బీమా పోయింది, అదేవిధంగా తులం బంగారం అన్నారు, అది ఇవ్వలేదు. ఆర్టీసీ కూడా పెట్టిర్రు, అదే కొన్ని బస్సులకు ముందు ఇచ్చారు, అది కూడా సగం సంగనాకింది. ఇది ఏంటంటే ఎంతసేపు చేసినా కూడా టీఆర్ఎస్ ముందుకు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఇదంతా సిట్ పేరున విచారణ చేసి ఇదంతా ఏదో గందరగోళం ఉద్దేశం తప్పితే ఓటు నమ్మతలేరు. ఇది పబ్లిక్ కూడా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇది చేసే పద్ధతి కరెక్ట్ లేదు. గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో అది చేయడం మానేసి అంతా పిచ్చి పిచ్చి చాదాలు చేస్తుందని చెప్పి అందరూ అనుకుంటారు. ఇది కూడా వాస్తవం కూడా నిజమే అవుతుంది. ఈ హరీష్ రావు గారు ఖచ్చితంగా కూడా ఆయనకు ఇప్పుడు 2 నెలల నుంచి చూస్తారు కదా, ఇప్పుడు ఈయన కొత్తగా ఎంటర్ చేసిన పేరును ఇప్పుడు పట్టుకొచ్చి భయాన్ని గురి చేసిన మీద ఎంతవరకు న్యాయమని మేము అంటున్నాము. పబ్లిక్ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా మా టీఆర్ఎస్ క్యాడర్ కూడా బాగా బలంగా ఉంది. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లు కావండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావండి, ఏ ఎలక్షన్లు కూడా దుమ్ము రేపేది ఖాయము, మనకు కూడా అర్థమైపోతుంది. ధన్యవాదాలు. 2 సంవత్సరాల తర్వాత సిట్టు విచారణ ఇచ్చారు కాదు. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లోనే కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. హరీష్ రావు గారికి నోటీస్ ఎలా ఇస్తారండి? సుప్రీంకోర్టు చెప్పింది. దీంట్లో ఎటువంటిది ఏమీ లేదు, పసలేదు గీసలేదు, అసలు దీనికి నోటీసే లేదు. మళ్ళీ ఈరోజు ఎలక్షన్ దిక్కి హరీష్ రావు గారికి నోటీస్ పంపించడము ఇది ఎంత మూర్ఖత్వం, తెలియలేని తనం ఇది. హరీష్ రావు గారికి నోటీస్ ఇస్తే ఏమవుతుందండి? 100 నోటీసులు ఇచ్చుకోండి, 100 కేసులు పెట్టుకొని ప్రజలపైన పోరాడతాం. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇచ్చినాక 100% పోరాడతాం ప్రజల పక్షాన ఉండి. మీరు ఎందుకు ఇయ్యారు? మీరు ఎన్ని గ్యారెంటీలు పెట్టారు? మీకు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ మూమెంట్లో ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడుతూ మరి ఎన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయి మరి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మరి మిమ్మల్ని అడిగేటోడు ఎవడు? ప్రతిపక్షాలు ఉన్నటువంటి మా నాయకులే కదా మేము అడగాల్సింది. మరి అడిగితే ఈరోజు అసెంబ్లీలో అడుగుతున్నాం అరెస్ట్ అంటారు, ఈరోజు బయటకు వచ్చి అడుగుతున్నాం నోటీసులు అంటారు. పెట్టుకోనేయండి, దేనికి నోటీస్ ఇస్తారు? ఏం అరెస్టులు చేస్తారు? అస్సలు ఏమాత్రం కూడా ఈ అక్రమాలు కూడా ఎంతవరకు కూడా కొనసాగవు. రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా చేస్తాము. వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే కమిషన్లలో ఏదైతే తేడా వస్తుందో అటు రేవంత్ రెడ్డి తమ్ములు కానివ్వండి, ఇటు బట్టి విక్రమార్క కానివ్వండి, అటు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇవ్వండి, వీళ్ళందరూ మంత్రులంతా కూడా ఈ అన్నదమ్ములతో పోటీ పడుతూ ఉన్నారు. కమిషన్ల మీదనే ఈరోజు పోటీ పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నిన్న హరీష్ రావు గారు కేవలం దాని మీద మాట్లాడినందుకు ఈరోజు నోటీసులు అన్నారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నోటీసులు ఎక్కడని నేను అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పేటంటే ముందుకు రావాలి. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, నీ లోకల్ హైకోర్టు కాదు, డిస్ట్రిక్ట్ కోర్టు కాదు, ఇంకో కోర్టు కాదు, సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక నోటు ఎటువంటిది కూడా విచారణ చేయొద్దు అని చెప్పేసి హరీష్ రావు మీద ఏమీ లేదని చెప్పింది. మళ్ళీ నోటీసులు అంటే దీనికి ఏమైనా అర్థం ఉందా? లోపల వీళ్ళు చేంజ్ చేస్తారు, టైం పాస్ చేస్తారు, టైం పాస్ చేసి పంపిస్తారు. రేపు ఎలక్షన్లో హరీష్ రావు గారిని అరెస్ట్ చేయబోతున్నారు. చేయండి, అరెస్ట్ చేసుకోండి, లోపల జైల్లో కూడా పెట్టుకోనండి. జైల్లో ఉంటాం, ప్రజల కోసం ఎంత దూరమైన పోరాడతాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపడడం తప్పదు. ఆ రోజు కేటీఆర్ ఇచ్చినటువంటి నోటీసులను అరెస్ట్ చేయకపోవడమే తప్పు చేసి అరెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా అనుకున్నాం. అరెస్ట్ చేస్తే జనాలలో స్పందన ఏ విధంగా ఉంటుందో ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర రానివ్వట్లేదు ఎవరిని. అందరినీ ఎక్కడికక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు. భవన్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగానే ఒకటే కారు పోవాలంట. ఇది ఎక్కడ న్యాయమండి? ఇది ప్రజాస్వామ్యం ఇంకేదన్నా ఏమన్నా దొంగనా, రౌడియా, లేకపోతే జిహాదియా? ఎందుకైనా ఒక్కనే పంపిస్తున్నారు? మా నాయకులతో మేము రాకూడదా? మేము అదే అడుగుతున్నాం పోలీసు వాళ్ళని. కనీసం అక్కడ పక్కన నుంచి కూడా నిల్చోనేయట్లేదు, తీసుకుపోయి 1 కిలోమీటర్ దూరంలో పెడుతున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నారా? మీరు ఏడున్నారు మీరు? ఇది తప్పు. రాబోయే రోజులు 100%గా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గుణపడడం చెప్పక తప్పదు. ప్రజలంతా కూడా ఎదురుస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా దాంట్లో కూడా పసలేదు. ఎక్కడికక్కడ రైతు బంధు రైతు బంధు ఇవ్వలేదు.
మరి మహిళలకు స్కూటీ ఇస్తాను, స్కూటీ ఇవ్వలేదు. ఆడవాళ్ళకి మళ్ళీ 2,500 ఇస్తాను, ఇవ్వలేదు. ఇట్లా రకరకాలుగా చాలా ఉన్నాయి. కేవలం ఒక బస్సు మాత్రం ఇచ్చారు, కొట్లాడబెట్టి కూర్చున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరి గ్రామ పంచాయతీలో జరిగిన ఎలక్షన్లలో ఏదో పార్టీ గుర్తు లేదు కాబట్టి గెలిచారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో గుర్తుంటుంది, అప్పుడు ఏందనేది చూపిస్తారు. కేటీఆర్ గారు ఈరోజు కంకణం కట్టుకొని దిగుతున్నారు. రేపు పొద్దున హరీష్ రావు గారు కూడా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్లో గట్టిగా జవాబు చెప్పే విధంగా ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. ఇవి ఎలక్షన్స్ ఒకటే మేడం. ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో డైవర్షన్ పాలిటిక్స్ చేయడము రేవంత్ రెడ్డి గారికి ఇది 2 సంవత్సరాల నుంచి మీరు అందరూ మీడియా ముఖంగా చూస్తున్నారు. చెప్పుకుంటూ పోతే ఏ పథకాలు అమలు అవుతలేవు. విచిత్రమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, టీడీపీ ఖమ్మం సభలో టీడీపీ వాళ్ళు కూడా గట్టిగా కావాలని చెప్పి. అంటే ఆయన ఉద్దేశం ఏంది? ఆయన టీడీపీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వాళ్ళ పెద్ద నాయకుడు అగ్రనాయకుడేమో దేశం మొత్తం తిరిగి మోడీకు హటావ్ దేశ్కు బచావ్ అని చెప్పి నిదానంతో తిరుగుతున్నాడు. ఆయనకు సపోర్ట్గా ఉన్న చంద్రబాబుని ఈయన నెత్తికెత్తుకుంటున్నాడు. ముఖ్యంగా మొన్న ఒక బండ్ల గణేష్ అనే వ్యక్తి మొన్న విచిత్రమైన విషయము, షాద్నగర్ నుంచి ఏదో పాదయాత్ర చేస్తుంటే సరే ఆయన ప్రేమతో ఆయన చేసుకుంటున్నాడేమో, దాంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు విచిత్రంగా వాళ్ళకు సపోర్ట్ చేయడం ఏంది? చంద్రబాబుకి ఫోటోలు మేము అసలు తెలంగాణలో చూడొద్దు అనుకున్నాము, తెలంగాణ ద్రోహి ఫోటోలను నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇక కాంగ్రెస్ ఎట్ అవుతుంది, బీజేపీ ఎట్ అవుతుంది, వాళ్ళంతా ఒకటి. కాబట్టి ఈరోజు హరీష్ రావు గారు రాష్ట్ర ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ సార్ సైనికులు. రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్ర భవిష్యత్తు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, పోరాడతారు తప్ప వాళ్ళ సొంత ఎజెండా ఏది లేదు. కాబట్టి ఈరోజు ఏదైతే పిలిచిరో అదంతా ఇంతకుముందు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి నోటీసులు క్లియర్గా కేసే కొట్టేసిర్రు. ఈ ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు, మన్ను లేదు, మశానం లేదు. వీళ్ళంతా డ్రామా చేస్తున్నారు. ఈ డ్రామాలు ఎన్ని రోజులు సాగుతాయో చూస్తుంటారు మీరు కూడా. ఇక వీళ్ళకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు ముందరనే ఉన్నాయి. ఈ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అంతా ఒకటి, తెలంగాణ ద్రోహులంతా ఒకటయ్యారు. ఇప్పుడు ఇది మీకు అందరికీ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మీరు పెద్ద మీడియా ఛానళ్ళు వేస్తలేరు, కనీసం మీలాంటి వాళ్ళని వేస్తే ప్రజలకు తెలుస్తుందమ్మా. ఇది మా విషయం. వాస్తవాలు ఏంటంటే హరీష్ రావు అన్న గారి మీద ఏదైతే ప్రభుత్వం వచ్చినప్పుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం వాస్తవంగా ఏదైతే చక్రాధర్ గౌడ్ అనే ఒక వ్యక్తిని కూడా, ఒక బ్రోకర్ను, ఒక అమ్మాయిల బిజినెస్ చేసేటోని తీసుకొచ్చి ఏదైతే హరీష్ అన్న మీద ఒక ఫాల్తు కేసు పెట్టడం జరిగింది. ఏదైతే చక్రాధర్ గౌడ్ విషయం కూడా మీకు కంప్లీట్ చేయాలి ప్రజలకు కూడా. ఎందుకంటే సొంత ఫ్రెండ్ వాళ్ళ భార్యను కూడా ఏదైతే రేప్ చేసిన ఘటనలో ఏదైతే అరెస్ట్ అయిన వ్యక్తి, అదేవిధంగా ఏదైతే ఆయన లవర్ ఉన్నదో ఆ లవర్ని వాస్తవంగా వాళ్ళ భర్తను కూడా కిడ్నాప్ చేసి దాదాపు ఒక 3-4 లక్షల రూపాయలు ఏదైతే అడిగి డైరెక్ట్గా పోలీసులకు దొరికిన వ్యక్తి. అదేవిధంగా ఒక నకిలీ ఏదైతే కాల్ సెంటర్ పెట్టి సిద్దిపేట కేంద్రంగా ఒక అమ్మాయిల బిజినెస్ చేసిన దుర్మార్గుని ప్రభుత్వము ఏదైతే సొంత ఖర్చులు పెట్టుకొని సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయి ఇలాంటి దుర్మార్గులే వెనుక ఇందిరమ్మ రాజ్యం ఏంటండి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక మహిళల రక్షణ ఉండాలి. కానీ మహిళల మీద రేపులు చేసినోని, మహిళల మీద మానభంగాలు చేసినోని, అదేవిధంగా మహిళల హస్బెండ్లను కిడ్నాప్ చేసే వ్యక్తిని ఒక చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి వాస్తవంగా ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే అది హైకోర్టులో తిరస్కరిస్తే దాన్ని తీసుకొని ఏదైతే ప్రభుత్వము సొంత ఖర్చులతోని ఏదైతే సుప్రీంకోర్టు దాకా పోయి అక్కడి నుంచి వెళ్ళి మెడల్ బట్టి గెంటేస్తే మళ్ళీ వచ్చి ఇది హైదరాబాద్లో పడ్డారు. మళ్ళీ ఏంటంటే అది అయిపోయింది. ఎందుకంటే క్లియర్గా హరీష్ రావు గారి మీద ఎలాంటి ఆధారాలు లేవు, ఫోన్ ట్యాపింగ్కు హరీష్ రావు గారికి ఎలాంటి సంబంధాలు లేవని క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైతే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక కుట్రపూరితంగా హరీష్ రావు గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల వేళ ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కూడా కులంకుశంగా చూస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాగూ గ్రౌండ్లో లేరు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులేని ఎన్నికల్లో గుర్తు లేకుండా పోయింది. కాబట్టి దాదాపు 4035 సర్పంచులు గెలిచిన తర్వాత మేజర్ గ్రామాలు ఏదైతే బీఆర్ఎస్ చేజిక్కున్నదన్న ఒక దురుద్దేశంతో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా బలంగా ఉన్నదన్న ఉద్దేశంతో కుట్రపూరిత కేసులు పెట్టి ఈ కేసుల మీద లబ్ధి చేకూర్చే ఒక ప్రయత్నం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.